వేలాది ఎకరాలకు సాగునీటిని అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. ఇవాళ రాంబిల్లి మండలంలోని రజాల, కుమ్మరాపల్లి, కట్టుబోలు, యలమంచిలి మున్సిపాలిటీలో విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదే సంక్షేమ పథకాలు అనేది ఓటు కోసం వేసుకోకూడదు. నిజంగా అవసరం కోసం సంక్షేమ పథకాలు ఉండాలి. నిజంగా ఆ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒకవేళ సూట్ అవ్వకపోతే దాని మీద గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనను, కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం రాజాల సమీపంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి రంగం దుర్భంగా మారటంతో రైతులు సైతం కూలీ పనులకు వెళ్లే దుస్థితి ఏర్పడిందన్నారు. ఓటుతో వైసీపీ అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలని సుందరపు పిలుపునిచ్చారు. నిజంగా అవసరం కోసం యలమంచిలి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యలే ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కన్నబాబురాజు వాస్తవానికి ఏ పని చేయడు. ఈ జగన్మోహన్ రెడ్డి దీంట్లో ప్రభుత్వంలో కన్నబాబురాజుకి ఇంకా మరి చెప్పడానికి బోల్డ్ సాకులు కనపడ్డాయి. కాబట్టి పూర్తిగా గాలి వదిలేశాడు. కనీసం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. దానికి నిదర్శనం ఇక్కడ ఏడుమూరు డ్యామ్ మొత్తం కొట్టుకుపోయినా కూడా కనీసం నిమ్మకు నీరెత్తనట్టు కూర్చున్నాడు. దాని గురించి మాట్లాడు ఎవరన్నా అడిగితే పక్క లాగండి అని అన్నారని ఇప్పుడే ఒక మహిళ చెప్తా ఉంది. ఎందుకంటే మాకు ఆయన గురించి బాగా తెలుసు. నేను అంటున్నాను, ఒక 7 గ్రామాలు వేలాది ఎకరాలు ఆ డ్యామ్ మీద బతుకుతున్నారు. ఈరోజు మేము ఉపాధి హామీకి ఎక్కడికి వెళ్ళాం. అందరూ కూడా మంచిగా రైతులే. ఒక్కొక్కరికి 5 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్నోళ్ళు ఈరోజు కూలి పనులకి రావడానికి కారణం మరి ఎకరాలు ఆస్తులు ఎకరాలు ఉన్నోళ్ళు రైతులు ఈరోజు కూలి పనికి వెళ్లే పరిస్థితికి ఎందుకు వచ్చింది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల.